టీఆర్ఎస్ 2 వాగ్దానాలు చేసిందమ్మా. టీఆర్ఎస్ వాగ్దానం ఏముండే, పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అన్నాడు. 4 ఏళ్ళు అయిపోయింది, ఇవ్వలేడు. మేము మొన్న మేనిఫెస్టోలో ఏం చెప్పినాం కాంగ్రెస్ అంటే, ఇల్లు కూలిపోయినా అసలు ఇల్లు లేకపోయినా ఎస్సీలకు అయితే 6 లక్షలు, మిగతా కులస్తులకు బీసీలకు కానీ మిగతా కులస్తులకు 5 లక్షలు డైరెక్ట్ గా లబ్ధిదారికి ఇస్తాము, కాంగ్రెస్ ని గెలిపియమంట అని చెప్పి మనం అన్నాము. కానీ మరి ఏందో విచిత్రం ఏంటంటే, మరి మళ్ళా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇయ్యకుండా కేసీఆర్ అని నమ్మారు. కాంగ్రెస్ అంతకంటే మొదలు ఇందిరమ్మ ఇల్లు 1 లక్ష రూపాయలు ఇచ్చేటోళ్ళు, అది అందరూ తెలుసు. అంటే కాంగ్రెస్ ఒక ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తంటే కూడా మెజార్టీ ఓట్లు అంటే రాష్ట్రంలో మెజార్టీ ఓట్లు అంటే దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు ఈరోజు టీఆర్ఎస్ గెలిచిందమ్మ. గవర్నమెంట్ కేసీఆర్ వచ్చిండు. ఇప్పుడు ఓకే పర్లేదు. ఇప్పుడు ఇదేనమ్మా, ఇప్పుడు ప్రశ్న అడిగినాము, ఏమడిగినాము, ఇల్లు కూలిపోయింది, డబ్బు ఆ స్కీమ్ కేసీఆర్ దగ్గర లేదు. కానీ పరిస్థితి ఏంది, రాష్ట్రంలో అధికారం ఎవరికి ఇచ్చారు, కేసీఆర్కి ఇచ్చారమ్మా. అది మరి పబ్లిక్ ఏం ఆలోచన చేసింది ఏందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు 2 పెన్షన్లు ఉండే, ఇంట్లో 2 ఉంటే ఒకరికి కట్ చేసిండు, ఒకరికి ఇచ్చిండు. అది పబ్లిక్ మర్చిపోయారు. ఇండ్లు ఇస్తా అన్నాడు, మీకు ఇండ్లు లేవు. మరి భగీరథ నీళ్ళు అంటే అవి లేవు, డ్యామ్లే నీళ్ళే లేవు, భగీరథ నీళ్లు లేవు. అయినా ఓట్లు అక్కడనే వేసేసారు కదా. ఫస్ట్ టైం పైసల సాంప్రదాయం వచ్చేసింది. ఇప్పుడు చూడు, కాంగ్రెస్ 6 సిలిండర్లు సంవత్సరానికి 6 ఫ్రీ ఇస్తా అంటే కూడా 6,000 రూపాయలు అయినా ఓట్లు పడలేదు. 5 లక్షలు ఇల్లు కట్టుకోనికి ఇస్తామంటే దానికి ఓట్లు పడలే. కానీ ఒక రైతు 4,000 4 ఏళ్ల తర్వాత 1 ఎకరానికి ఒక రైతుకు 4,000 ఇస్తే రైతు ఓటేసింది. ఆ రైతు 4,000 తోటి 4 ఏళ్ళు బతుకుతాడా, ఏడాది బతుకుతాడా నాకు అర్థం కాలేదు. అసలు రైతులు కూడా ఏం ఆలోచన చేసారు ఏందో అర్థమైతలేదు. అంటే ఇప్పుడు టెంపరీగా అంటే మన ప్రజలు మన పబ్లిక్ కూడా ఈ రోజు పూట గడిస్తే చాలా అనే లెక్కలో పోతున్నారా, ఆ ప్రమాదంలో వచ్చేసి మన దగ్గర ఈ డబ్బుల సాంప్రదాయం లేదు. పనులే అడుగుతారు యాక్చువల్ గా. సరే, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ల ద్వారా మీకు డబ్బులు అందాలనే సిస్టమ్ ఉండే. కానీ 5 ఏళ్లకు ఒకసారి డబ్బులు తీసుకొని ఓటేస్తారు, ఓకే. మళ్ళీ 5 ఏళ్ల దాకా మళ్ళీ ఎవరు ఇస్తారు మీకు పైసలు? ఏ లీడర్ అయితే ఇవ్వడు, ఎంత పెద్ద లీడర్ అయినా ఇవ్వడు. ఇప్పుడు మనం 4,000 ఎకరానికి 4,000 ఇచ్చిండు, మళ్ళీ 4 ఏళ్ళకే ఇస్తాడు నీకు. ఇప్పుడు అయినా రైతు గిట్టుబాటు ధర చూస్తలేడు. రైతు పెట్టుబడి కొన్ని రైతు రుణమాఫీ నువ్వు చూడు, రైతు రుణమాఫీ అప్పుడు సరిగ్గా చేయలే. మళ్ళీ రైతు రుణమాఫీ మళ్ళీ మేము 2 లక్షలు మాఫీ చేస్తుంటే మమ్మల్ని నమ్మలేరు కానీ రైతులు మళ్ళా 1 లక్ష చేస్తాను ఆడి అసలు ఇయ్యనే లేడు, మళ్ళీ అంగేజ్ ఓటేసారు. మళ్ళా అంటే కేవలం 4,000కి ఒక రైతు. అచ్చా, మీరు మహిళా గ్రూపులు ఉన్నారమ్మా, మీరు మహిళా గ్రూపులకు మీకు తెలుసు 5 లక్షల రూపాయలు ప్రతి గ్రూప్ కి లోను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటాడు వచ్చినాయి. విన్నారామా? పావుల వడ్డీ అప్పుడే జరిగింది. మరి మళ్ళా 10 లక్షలు కేసీఆర్ సీఎం చేస్తే ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. అయినా మళ్ళా మహిళలు అక్కడ చేసారు. అది నాకు విచిత్రం ఏంటంటే, అసలు చేస్తానేమో చేయకుండా ఒకసారి చేస్తా అని చెప్పినాక కూడా అతను చేయకపోతే మళ్ళీ అతనికి ఓటేసారు. అసలు అదే నాకు విచిత్రం పబ్లిక్. అంటే ఇప్పుడు ఏమైపోతుందమ్మా ఇట్లా అంటే, ఇట్లా ఇప్పుడు ప్రజలు మీరే ఖరాబ్ చేసుకున్నట్టమ్మా ఇది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అనిపించింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేయాలో అర్థమైతే లేదు ఇక. అంటే నెక్స్ట్ మేమేం చేయాలి ఇప్పుడు? ఇక మేము కూడా నెక్స్ట్ పైసలతో రెడీ రావాలా? ఇక 4,000 2,000 ఇచ్చి ఓట్లు వేసుకొని పోతే నేను 5 ఏళ్ల దాకా ఎవడు అడుగుతాడమ్మా మిమ్మల్ని? అసలు ఎందుకు జనం ఇట్లా తయారయ్యారు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నేను ఉంటామా, నేను ఎమ్మెల్యేని, సరే నేను గెలిచినది వదిలేయండి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను మళ్ళా ఎలక్షన్లకు గెలవాలంటే ఇప్పుడు పైసలతో రావాలా, పనులతో రావాలా? మీ దగ్గరికి గ్యారంటీ ఏముందమ్మా? రేపు